సామలకోట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ సత్యమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అల్లాడ వెంకట్రావు అమ్మవారికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమానికి అన్నవరం ప్రసాదంకు అయ్యే ఖర్చును భరిస్తున్న తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 24వ జాతర మహోత్సవాలు, విజయ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రోజున ఘనంగా జరుగుతుంది. దానికి హరీష్ స్పోర్ట్స్ తలాటం హరీష్ గారు అన్నవరం ప్రసాదం వితరణగా ఇచ్చినారు. శ్రీ విజయ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఈ సంవత్సరం 24వ సంవత్సరం అండి. ఈ 24వ సంవత్సరంలో ఈరోజు నిన్న జాతర మహోత్సవం జరిగిందండి. ఈరోజు ఏమో అన్నదానం, భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం నిమిత్తం హరీష్ స్పోర్ట్స్ తలాటం హరీష్ గారు ఈరోజు అన్నదానం ప్రసాదంలో అన్నవరం సత్యనారాయణ ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈరోజు అన్నదానం అయితే మాత్రం భారీ ఎత్తున అన్నదానం జరపడం జరుగుతుందండి. జనం కూడా విరివిగా వస్తున్నారు, అన్నదానం స్వీకరిస్తారు.